అగ్ని సాక్షిగా పెళ్లాడాడు. కొన్నాళ్లు కాపురం చేశాడు. తర్వాత పత్తా లేకుండా పోయాడు. 2 ఏళ్లు గడిచిపోయాయి. ఊహించని విధంగా భార్య కంటబడ్డాడు. 2 ఏళ్ల పూజారయ్యాడని తెలుసుకున్న ఆమె బంధువులు చావబాది చెవులు మూశారు. తర్వాత పంచాయతీ పోలీస్ స్టేషన్కు చేరింది. తెల్ల తొక్కతో కాస్త స్టైల్ మెయింటైన్ చేసే కళ్యాణ్ది తూర్పుగోదావరి జిల్లా రాజోల్ మండలం పాలగుమ్మ. తాను ప్రభుత్వ ఉద్యోగినంటూ అదే ప్రాంతానికి చెందిన దుర్గాదేవిని 5 ఏళ్ల క్రితం పెళ్లి చేసుకున్నాడు. తర్వాత వారికి అబ్బాయి పుట్టాడు. తర్వాత హైదరాబాద్కు ఫ్యామిలీతో మకాం మార్చాడు. కొన్నాళ్ల వరకు బాగానే ఉన్న అతగాడు ఒకరోజు ఉన్నటువంటి పత్తా లేకుండా పోయాడు. అప్పటి నుంచి భర్త కోసం దుర్గాదేవి ఎన్నో చోట్ల వెతికింది. బంధువుల ఇళ్లకు కూడా తిరిగింది. పోలీసులకు కంప్లైంట్ కూడా ఇచ్చింది. కానీ కళ్యాణ్ ఆచూకీ దొరకలేదు. భర్త ఎటు వెళ్ళిపోయాడో ఏమైపోయాడోనన్న బెంగతో ఇన్నాళ్లు గడుపుతూ వచ్చింది. బంధువుల ఇంట్లో బిడ్డతో పాటు ఉంటోంది దుర్గాదేవి. అయితే హైదరాబాద్లోని పెద్దమ్మ గుడిలో మొక్కు తీర్చుకునేందుకు బంధువులతో పాటు వెళ్ళింది దుర్గా. అక్కడ కనిపించిన దృశ్యం చూసి ఆశ్చర్యపోయింది. తన భర్త కళ్యాణ్ మరో అమ్మాయితో గుడిలో ప్రత్యక్షం కావడంతో ఆగ్రహంతో ఊగిపోయింది. నిలదీసింది. బంధువులు పట్టుకుని ఆరా తీయగా అతడు అమ్మాయిని పెళ్లి చేసుకున్నట్లు తేలింది. 2 ఏళ్లుగా దుర్గాదేవికి దూరంగా ఉంటున్న కళ్యాణ్ 2014లో విశాఖకు చెందిన అపర్ణను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. తర్వాత హైదరాబాద్ బోరబండలో కాపురం పెట్టాడు. వీరికి ఒక బాబు కూడా ఉన్నాడు. కానీ ఊహించని విధంగా మొదటి భార్య ముందు అతగాడి బండారం బయటపడింది. వెంటనే కళ్యాణ్ను తీసుకుని మాదాపూర్ పోలీస్ స్టేషన్కు వెళ్లి కేసు పెట్టారు. అమ్మాయిల జీవితాలతో ఆడుకున్న కళ్యాణ్కు బుద్ధి చెప్పాలని కోరుతున్నారు బంధువులు. ఇప్పుడు కనిపించాడు. ఇప్పుడు స్టేషన్కి తీసుకొచ్చాము. మోసం చేసామని అడిగితే ఇంకా ఏం చెప్పకుండా ఇప్పుడు వేరే ఆమెని పెళ్లి చేసుకున్నామని చెప్తున్నాను. ఇక్కడికి వచ్చాక తెలిసిందండి. వేరే ఫోటో